రైట్. జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారి అభిప్రాయాలు మనం విన్నాం. ప్రధానంగా జనాభా ఎక్కువగా పెరిగిపోవడం ఒకటి, రెండోది అందరికీ ఆరోగ్యం అందుబాటులో లేకపోవడం, మూడు రాజకీయ వ్యవస్థ. ఈ మూడు కారణాల చేత అప్పటికి ఇప్పటికీ కొన్ని రంగాల అభివృద్ధి సాధించినా ప్రధానంగా పేదరికం విషయంలో కానీ మనం గట్టెక్కలేకపోయామన్న అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. సతీష్ నమస్కారం. నమస్తే సార్. ముందుగా ప్రేక్షకులందరికీ ఈ 74 నుండి 75 సంవత్సరాలు ప్రవేశిస్తున్న సందర్భంగా మన స్వాతంత్రం శుభాకాంక్షలు సార్. మీరు హనుమాన్ చౌదరి గారు చెప్పినట్లుగా, ఇందాక మీ వ్యాఖ్యాత చెప్పినట్లుగా వెలుగు నీడలు రెండు ఉన్నాయి మన స్వాతంత్రంలో. అన్ని చెడు కాదు, అన్ని మంచి జరగలేదు. కానీ మనం 75 ఏళ్ళలో అసాధారణమైన కూడా సాధించాం. 74 ఏళ్ళు దాని ముందు గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆత్మన్యూనత వస్తుంది, ఆత్మవిశ్వాసం సడలిపోతుంది, భవిష్యత్తుకి దారి గోచరించదు. ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్ గురించి మీ వార్తల్లో కొంత చెప్పారు. ఏం జరుగుతుంది అక్కడ? ఒక అంతర్యుద్ధం. ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు అంతర్యుద్ధం. ఎందుకని ఒక దేశం అన్న స్పృహ ఆ దేశంలో లేదు. అక్కడ ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న సైన్యానికి 1,75,000 మంది సైనికులు ఉన్నారు. విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలకు మరి ఆయుధాలు ఇతర సహాయం అందుతోంది. కానీ పట్టుమని 70-80 వేల మంది తాలిబాన్ సైనికులు రోజుల్లో ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎందుకని జాతీయ భావం అనేది అసలు ఆ దేశంలో లేదు. అట్లాగే ప్రభుత్వానికి కనీసం అక్కడ శాంతి భద్రతలను కాపాడే శక్తి కూడా కరువైపోయింది. మన దేశాన్ని చూడండి, స్వతంత్రం వచ్చిన కొత్తలో మరి దేశ విభజన నేపథ్యంలో దాదాపు మన దేశంలో రాజకీయం సమాజానికి ముందుదారి చూపెట్టే బదులు వెనక్కి లాగుతున్నది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. ప్రజాస్వామ్యం కాదు సమస్య. ప్రజాస్వామ్యాన్ని మనం నిర్వహిస్తున్న తీరు ఖచ్చితంగా సమస్య అయింది, సంక్షోభం అయింది. ఓటు వచ్చి అరిచే హక్కు ఉంటే ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కాదు. మనకంటే చైనాలో అధికార వికేంద్రీకరణ ఉన్నది. చైనా నియంత్రిత దేశం, ఏకపార్టీ దేశమైనా కూడా చైనాలో మనకంటే అధికార వికేంద్రీకరణ ఉన్నది. పాకిస్తాన్లో సైనిక నియంత్రిత్వ కింద తరచు నలిగిపోతున్న పాకిస్తాన్లో మనకంటే వికేంద్రీకరణ ఉన్నది. బంగ్లాదేశ్లో మనకంటే వికేంద్రీకరణ ఉన్నది. మనం కేంద్రీకరించాం. దాంతో పాలన అస్తవ్యస్తమైంది. ఇప్పటికి కూడా మనం అర్థం చేసుకోవాలి. సంపన్న వర్గాలు కానీ, ఆలోచించే వర్గాలు కానీ, పత్రికలు కానీ, పార్టీలు కానీ ప్రజలకి చేతిలో అధికారాన్ని బాధ్యతతో కూడి పెట్టి ఓటు అంటే ఏంటో అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయకపోతే ప్రజాస్వామ్యం ఏమవుతున్న విషయం అర్థం చేసుకోకుండా మనం పైపైన మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం అసలు వీళ్ళు ఊనుకోకుండా చేసాం మనం. రెండో పెద్ద సమస్య ఏమైంది? మన ప్రాధాన్యాలను పూర్తిగా గందరగోళం చేసాం. హనుమాన్ చౌదరి గారు చెప్పారు, చైనా లాంటి దేశాలు ఎన్ని పొరపాటు జరిగినా కూడా వాళ్ళు ఆర్థిక సరళీకరణ సంస్కరణ తీసుకొచ్చే ముందే అందరికీ మంచి విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మనం వాటిని విస్మరించి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి గందరగోళం చేశాం. ఈనాటికి కూడా ప్రపంచంలో అధ్వాన్నంగా విద్య ఉన్న దేశం అనేది. ప్రపంచంలో పేదరికం ఎట్లా పోతుందండి? ఆధునిక యుగంలో తాయిలరిస్తే పోతుందా? కబుర్లు చెప్తే పోతుందా? నినాదాలిస్తే పోతుందా? మనకి సంపాదించే శక్తిని, మేధస్సు వికసించే శక్తిని ఇచ్చి ఆధునిక ఆర్థిక కార్యకలాపాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని సామాన్యులకు కల్పిస్తే, పుట్టుకతో తేడాలు లేకుండా ఎవరితోనే పోటీపడే అవకాశాన్ని ఇస్తే ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సంపాదన పరులు కావచ్చు. కాబట్టి విద్య, నైపుణ్యము, ఉపాధి, ఆదాయం, ఇది కాకుండా వేరే పేదరికం పోవడానికి మార్గం ఉందన్న భ్రమలో మనం ఈనాటికి కూడా ఈ దేశంలో ఉన్నాం. విద్య, నైపుణ్యము, ఉపాధి, ఆదాయం. మధ్యలో ఉపాధి ఆదాయం రావాలంటే పెట్టుబడులు. విద్య, నైపుణ్యము, పెట్టుబడులు, ఉపాధి, ఆదాయము, ఈ 5 మార్గం. ఇంకేం మార్గం లేదు. చైనా దాన్ని అనుసరించింది. కమ్యూనిస్టు దేశం అని పేరు చెప్పుకున్నా చైనా అనుసరించింది. మనం విఫలమైన ప్రాధాన్యాన్ని బాగా విస్మరించాం. మౌలిక సదుపాయాలు ఇప్పుడు బాగుపడుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా అంటే కాస్త బాగుపడ్డా అనుకున్న తర్వాత కూడా మన మంచినీళ్లు కానీ, లేకపోతే మన విద్యుత్ కానీ, మన ఫోన్లు కానీ కాస్త బాగుపడ్డ, రోడ్లు కానీ బాగుపడుతున్నా అనుకున్న తర్వాత కూడా ప్రపంచంలో అట్టడుగున ఉన్న 5 దేశాల్లో మనం ఉన్నాం. 49 పెద్ద దేశాల్లో అన్ని రంగాల్లో కూడా తలసరి ప్రగతి వాళ్ళదే. మంది చూసినట్టయితే అట్టడుగు 5 స్థానాల్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా 4 దేశాలు 5 స్థానాల్లో, ప్రతి రంగంలో కూడా 4 స్థానాలు ఆక్రమించుకోవచ్చు. దానిలో మనం ఉన్నాం. మూడో వైఫల్యం, ఆర్థిక రంగంలో తొలి నుంచి కూడా ప్రజలకి స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, పోటీ, ఎంచుకునే అవకాశం, దాన్ని విస్మరించే ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఒకప్పుడు ఉత్పత్తి చేస్తే వస్తువుల్ని సమాజంలో గిరాకీ ఉండి, ప్రజలకు అవసరం ఉండి, మార్కెట్లో అమ్ముకోగలిగి వస్తువులు ఉత్పత్తి చేసి అమ్మితే లైసెన్స్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేసామని జైళ్లలో పెట్టాం మనం. హింసించాం. ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది? భయంకరమైన తప్పిదాలు చేసాం. ఇప్పటికి కూడా చాలా రంగాల్లో తప్పిదాలను చేస్తున్నాం.
పారిశ్రామిక రంగంలో లైసెన్స్ రాజ్యాన్ని అంతం చేశాం తప్ప ఇప్పటికి కూడా ఈ దేశంలో ఆర్థిక స్వేచ్ఛ రాల. ఇప్పటికి కూడా ఈ విజయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు, విజయాల నుంచి నేర్చుకోలేదు. గుడ్డెద్దు చెవులో బట్టొట్టి ఈ దేశంలో బహిరంగ చర్చ జరుగుతోంది. రైట్ ఈ మూడు మాలుకైన సమస్య. రైట్ ఓ పక్కన ప్రజాస్వామ్యాన్ని ఎట్లా గందరగోళం చేశాం, ప్రాధాన్యాలను ఎట్లా గందరగోళం చేశాం, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా, సంపద సృష్టించే అవకాశం లేకుండా ఈ దేశాన్ని ఎలా అతలకుతలం చేస్తున్నాం. ఈ మూర్తి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, రైట్ విజయాల నుంచి స్ఫూర్తిని పొందాలి. కాబట్టి నిరాశకి తావులేదు. ఒక్క మాట జనాభా గురించి 2-3 సార్లు ప్రస్తావించారు హనుమాన్ చౌదరి గారు. వారు చెప్పింది వాస్తవమే. ఒక కుర్రవాడిగా 1973లో నేను ఒక పెద్ద వ్యాసం రాశాను వైద్య విద్యార్థి. ఈ దేశంలో జనాభా ఎంత విస్ఫోటం ఏమవుతుందని చెప్పి, ఓకే బలవంతంగా అయినా సరే కుటుంబ నేతను పాటిస్తే బాగుంటుందామన్న భావాన్ని ఆనాడు ఒక చిన్న వయసులో వినిపించాను. ఓకే కానీ అదృష్టం కొద్దీ ఈవేళ జనాభా పరిస్థితి అదుపులోకి వస్తున్నారు. నిరాశగా తావులేదు. దక్షిణాది రాష్ట్రాలన్నీ, అట్లాగే మరి మహారాష్ట్ర, ఇటీవల కాలంలో గుజరాత్, తర్వాత ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చివరికి బాగా పేద రాష్ట్రమైన ఒరిస్సా, ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా దేశంలో అత్యధిక భాగాల్లో ఈవేళ జననాల రేటు, అంటే ఒక తల్లి ఒక సంతానోత్పత్తి కాలంలో పుట్టించే పిల్లలు 2.1 కంటే తక్కువ ఉంటే ఓకే క్రమక్రమంగా జనాభా స్థిరం అవుతుంది. ఇవన్నీ కూడా 1.6, 1.7కు వచ్చేసాం, రైట్ తగ్గిపోతుంది. ఒక యూపీ, బీహార్లో కూడా తగ్గుతోంది, కానీ ఇంకా ముందు చేయాల్సి. కాబట్టి జనాభా ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉంది, 120 కోట్లకి వెళ్ళి ఆగిపోతుంది. ఓకే అక్కడి నుంచి క్రమక్రమంగా తగ్గిమోహపడుతుంది కాలక్రమేణా. కాబట్టి ఇక జనాభా ఇక ముందు సమస్య కాబోదు. ఇప్పటిదాకా అయిన మాట వాస్తవమే. కానీ ఉన్న జనాభాకి విద్య ఇవ్వకపోతే, మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, నైపుణ్యాన్ని ఇవ్వలేకపోతే, ఏ జనాభా అయితే మనకు అభివృద్ధికి దోహదం చేయాలో, ఒక పక్కన ఉత్పత్తి చేసే చేతులు ఉంటాయి, రెండో పక్కన వినిమయం చేసేటువంటి మనుషులు ఉంటారు. ఆ రెండు ఉంటాయి. కాబట్టి జనాభాని సద్వినియోగం చేసుకుంటే ఉపయోగపడుతుంది. కానీ జనాభాకి నైపుణ్యం లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా మనం వాళ్ళ ఆశలను అణగార్చి వేస్తే, ఏ జనాభా అయితే ఒక సమాజానికి వరం కావాలో అది శాపం అవుతుంది. మనం వరం కాకుండా శాపంగా మారుస్తున్నది